శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఎలా ఉండబోతోంది, ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు చూద్దాము. ముందుగా వృషభ రాశి వారు ఎలా ఏమిటి అనేటువంటిది చూద్దాము. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. నామ అక్షరాలు చూస్తే ఈ ఉ ఏ, ఓ వా వి వు, మృగశిర 2 పాదాలు వే ఓ. వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది ఈ మాసము అంటే, బృహస్పతి వచ్చేసరికి డిసెంబర్ 5 నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు. సో డిసెంబర్ 5 వరకు చతుర్థంలో ఉన్నటువంటి బృహస్పతి మరల డిసెంబర్ 5 నుంచి ద్వితీయ స్థానానికి రావటం అంటే మిథునానికి రావటం వల్ల శుభ ఫలితాలు కలగబోతున్నాయి. సో డిసెంబర్ 5 నుంచి మిథున రాశి మన వృషభ రాశి వారికి యోగదాయకంగా ఉంటుంది, కొంత మంచి ఫలితాలు కలగవచ్చు. ఇక ఈ మాసమంతా 11వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు. అంటే దాదాపుగా ఈ మాసంలో శని శుభంగా ఉన్నాడు, బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి గ్రహ సంచారము చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ మాసం. ఈ మాసంలో శని విశేషమైనటువంటి ఫలితములను వృషభ రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. అన్ని వ్యవహారాల యందు కూడా తొందరపాటు పడకుండా ఉండటం ఈ డిసెంబర్ నెలలో వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. మనస్సుకు సంబంధించిన పీడ అంటే ఏదో అవుతుంది, ఎలాగో ఉంటుంది అనే ఆలోచనలు ఉంటాయి. ఆ మనోవ్యాకులత అనేటువంటిది కూడా తగ్గుతుంది. వాతరోగ బాధలు పెరిగే ఆస్కారం కూడా ఉంది. మీ రంగాల్లో శ్రమ పెరగకుండగా జాగ్రత్త పట్టమనేటువంటిది వృషభ రాశి వారికి అవసరం. ఉద్యోగపరంగా జాగ్రత్తలు అవసరము. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు కూడా దీర్ఘంగా ఆలోచన చేయండి. శత్రువులకు వీలైనంత దూరంగా ఉండండి. క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మొదలైనటువంటి వారి యొక్క సలహాలు తీసుకోండి. కుటుంబ సభ్యులతో గోప్యత లేకుండా మీ అభిప్రాయములను పంచుకోండి. కొంత చెప్పవలసినటువంటి ప్రధాన సూత్రం ఏమిటి అంటే, వృషభ రాశి వారికి శుభకార్యములకు సంబంధించిన ప్రయత్నములు అతి ప్రయాసతో పూర్తి అవుతాయి. వ్యాపారం బాగుండి ఆదాయం కూడా బాగా వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి గౌరవ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు ఈ మాసం 3వ వారంలో కూడా ఉపాధి యోగ్యత కలుగుతుంది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితములు సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తూ ఉన్నది. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మీకు ఆసక్తి దేని మీద ఉందో దాని అంశాల మీద దృష్టి సారించండి. సంపూర్ణ అవగాహన ఉంటేనే నూతనమైన కార్యక్రమములను ఆరంభం చేయండి. ముఖ్యమైనటువంటి విషయంలో మేలైనటువంటి ఫలితాలు కూడా అందుకుంటారు. నూతన కార్యాలకు శ్రీకారం అనేటువంటిది చుడతారు. అవివాహిత స్త్రీ పురుషులకు
వివాహ సంబంధమైనటువంటి సంబంధాలు కూడా నిశ్చయమవుతాయి. ముఖ్య చర్చలలో రాజకీయ నాయకులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, స్వయం వృత్తుల వారికి పురోగమనం, రావలసిన బాకీలు కూడా వాయిదా పడును. అధికారులచే ఉద్యోగ చేస్తున్నటువంటి వారి మీద కొంత నిఘా కానీ అంటే వారికి బాధ్యతలు ఎక్కువగా ఇవ్వటం లాంటి అంశాలు కూడా ఉంటాయి. ప్రమోషన్లు, దైవ సందర్శనము, అయత్న లాభములు, ప్రయాణములు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి వృషభ రాశి వారికి. కాబట్టి చేపట్టే కార్యక్రమముల యందు కూడా విజయం అనేటువంటిది అధికంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా వృషభ రాశి వారికి బలంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు దాదాపుగా పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అద్భుతమైనటువంటి ఫలితములు మీ సొంతము కావచ్చు. బద్ధకాన్ని విడిచిపెడితే కొంత చురుకుగా కనుక ఉన్నట్లయితే స్త్రీలకు, విద్యార్థులకు అత్యున్నతమైనటువంటి యోగదాయకమైన ఫలితములు కలుగుతున్నాయి. ముఖ్యంగా రైతులు మొదలైనటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గృహముల యందు, భార్యాభర్తల మధ్యలో. కాబట్టి గోప్యత అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా భార్యాభర్తలు అనేటువంటి వారు సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్ళవలసిందిగా. ప్రైవేటు ఉద్యోగులకు రాబడి, గుర్తింపు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. ఆడంబరాలకు డబ్బును విపరీతంగా ఖర్చు చేస్తారు. బుద్ధి బలంతో నిర్ణయాలుంటాయి. విమర్శలు ఎవ్వరి మీద కూడా చేయకండి. వ్యాపారంలో ముందుకు వెళ్తారు. కీలక వ్యవహారముల యందు ఆత్మీయుల సలహాలు కూడా మీకు మంచి చేస్తాయి. వృషభ రాశి స్త్రీలకు ఈ వారం, ఈ మాసమంతా విందులు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా లభిస్తాయి. ఈ మాసంలో డిసెంబర్ 19 నుండి డిసెంబర్ 22 వరకు కూడా కొంత గ్రహ సంచారంలో మార్పులు ఉండటం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు కానీ, అనారోగ్య సూచనలు కానీ కొంత ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అంటే డిసెంబర్ నెల 3వ వారంలో కొంత ఆరంభంలో జాగ్రత్తగా ఉంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారు గణపతి ఆరాధన విశేషంగా చేయండి. గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతినిత్యము కూడా గరికను తెచ్చి గణపతికి పెట్టి పూజ చేయండి. సంకష్టహర చతుర్థి వ్రత నియమాదులను కూడా పాటించండి. మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. ఎవరైనా సరే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే వృషభ రాశి వారికి కూడా రాశి దశ అంతర్దశలు వాటి సంపూర్ణమైనటువంటి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రత్యక్షంగా కలవడం కుదరదు, కానీ పరోక్షంగా మీరు ఎవరైనా సరే రావచ్చు. ఫోన్లలోనే మాత్రమే నేను మాట్లాడడం జరుగుతుంది. ప్రత్యక్షంగా ఎవరు కూడా రాకండి. ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల లోపు కాల్స్ మాట్లాడండి. ఒకవేళ మా వాళ్ళు సిబ్బంది ఏదైనా కార్యంలో ఉంటే కనుక, అంటే ఆఫీస్ కార్యాల్లో కనుక నిమగ్నమై ఉంటే కనుక మీకే ఫోన్ చేస్తారు. చక్కగా దైవారాధన చెయ్యండి. విశేషమైనటువంటి స్తోత్రపారాయణాదులు చేయండి. విశేషమైన దేవాలయ సందర్శనములు చేస్తే వృషభ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా సంపూర్ణంగా పూర్తవుతాయి. మంచి అవకాశాలు కూడా తలుపు తడతాయి. జై శ్రీరామ్. వచ్చే మాసం మరలా కలుసుకుందాము. అంతవరకు సెలవు.